నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ చదరపు గజం కేవలం 5,999 రూపాయలకే. గణేష్ రియల్ ఎస్టేట్స్. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9667777775. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాతలు భేటీ అయ్యారు. ఈ భేటీ గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్ కు పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలు, సవాళ్లు మరియు తాజా పరిణామాల గురించి వివరించారు. ఫిల్మ్ ఫెడరేషన్ సమ్మె, కార్మికుల వేతనాల సమస్యలు, షూటింగ్ల నిలిచిపోవటం వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలోని సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన కొత్త విధానాలు, స్టూడియోల నిర్మాణం, టికెట్ ధరల నియంత్రణ వంటి అంశాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సమావేశంలో పాల్గొన్న ప్రముఖ నిర్మాతలతో దిల్ రాజు, విఎస్ఎన్ ప్రసాద్, డివివి దానయ్య, కేఎల్ నారాయణ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ నాగవంశీ, యార్నేని రవిశంకర్, విశ్వప్రసాద్, బన్నీవాసు, యువి క్రియేషన్స్ వంశీ, మైత్రి మూవీ మేకర్స్ చెర్రీ, వివేక్ కూచిబొట్ల, సాహు గారపాటి ఉన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. చెప్పండి సాంబశివరావు. మొత్తంగా చూసుకోవచ్చు, ఏపీ ఫిలిం ఛాంబర్స్ సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ అంతా కూడా మంత్రి కందుల దుర్గేష్ ని కలవడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తా ఉన్నారో అక్కడ సినీ కార్మికులంతా కూడా వాళ్ళకి సరైన సౌకర్యాలు కలిగించాలంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలపై కూడా పూర్తి స్థాయిలో ఆందోళన చేస్తా ఉన్నటువంటి విషయం తెలిసిందే. అయితే సినీ కార్మికుల ఆందోళనపై చర్చ అయితే జరిగిందని చెప్పుకోవాలి. తదితర అంశాలపై కూడా దీంట్లో చర్చ జరిగింది. ఫెడరేషన్ ఛాంబర్ ను కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ చెప్పారు. అదేవిధంగా ఆ సినిమాలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, సినిమాకి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ సినిమాలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో, ఏపీలో సినిమా కటింగ్ స్పాట్స్, అభివృద్ధి లొకేషన్స్, అదేవిధంగా స్టూడియోస్, రికార్డింగ్స్, అదే ఆ స్టూడియో నిర్మాణంపై కూడా నిర్మాతలతో పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. అయితే స్టూడియో నిర్మాణాలు జరిగితే అదే యువకులకు కూడా ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా కందుల దుర్గేష్ చెప్పారు. సినిమాకి సంబంధించి ఏపీలో స్కిల్ అభివృద్ధి జరగాలని, అదేవిధంగా యువతకి సినిమాలపై స్కిల్ పెంచడం, యువతకి సినిమాలపై స్కిల్ పెంచడం, వారికి అవకాశాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అందరినీ కలిసి ఏపీలో పరిశ్రమని ఎలా అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా చర్చ జరిపారు. ఒక స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఏపీలోని చిత్ర పరిశ్రమ ఉండాలనేది అందరి ఆకాంక్షగా చేశారు. సీఎం అదేవిధంగా డిప్యూటీ సీఎం తో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ప్రొడ్యూసర్లు అయితే కందుల దుర్గేష్ ని కలిశారు. దానికి తోడుగా ఈ నంది అవార్డ్స్ పైన కూడా నిర్మాతలు సమావేశంలో ఒక చర్చ కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలోనే నంది అవార్డు ఇస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దీని మీద 2-3 ప్రతిపాదనలు ఆలోచిస్తామని, ఏపీలో నంది అవార్డ్స్ పేరు మార్చే ఆలోచన లేదని కూడా చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ అంటేనే నంది అవార్డ్స్ అని మారిపోయారని కూడా ఉందని చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా ఈ సినీ కార్మికుల సమస్యలు కావచ్చు, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వాళ్ళ సినిమాలు ఎప్పుడైనా విడుదలైనప్పుడు, వాళ్ళ సినిమాలు ఏవైతే విడుదలైనప్పుడు తీసుకోవాల్సినటువంటి కొంచెం ఏపీ ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినటువంటి సహకారం, వీటన్నిటిపై కూడా కీలకంగానే చర్చించారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వర్కర్స్ ఫెడరేషన్ కు చెందిన 24 కార్మిక సంఘాలు వేతనాల పెంపు కోసం చేపట్టిన ఆందోళన కొనసాగుతుంది. 8 రోజులుగా సినిమా షూటింగ్లను నిలిపివేసిన బంద్ కొనసాగిస్తున్నాయి. వర్కర్ల ప్రధాన డిమాండ్ వేతనాలను 30% మేర పెంచాలని ఫెడరేషన్ ప్రతినిధులు ఇప్పటికే ఫిల్మ్ ఛాంబర్తో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి పలువురు నిర్మాతలు హాజరయ్యారు. ఈ భేటీలో నిర్మాతలు కార్మికుల వివాదంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో బాపినీడు, సుప్రియ, జెమినీ కిరణ్, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పాల్గొన్నారు. కార్మికుల డిమాండ్లకు సంబంధించిన విషయాలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొద్దిసేపట్లో సినీ కార్మిక నేతలు మంత్రి కోమటిరెడ్డితో సమావేశం కానున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలోని రొంపిచెర్లలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఎస్వీ వైన్స్ లోకి అర్ధరాత్రి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. అందిన కాడికి దోచుకున్నారు. 1,88,000 నగదుతో పాటు 3 ఖరీదైన మద్యం బాటిళ్లను తీసుకెళ్లిపోయారు. వెనక వైపు నుంచి షాప్కు కన్నం పెట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం షాపు మొత్తం గాలించి దొరికిన డబ్బుతో ఉడాయించారు. వెళ్తూ 3 ఖరీదైన బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇదంతా లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది. రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పుంగనూరు పరిధిలో రొంపిచెర్లలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. ఎస్వీ వైన్స్ లోకి అర్ధరాత్రి ప్రవేశించి దొంగతనానికి పాల్పడ్డారు. అందిన కాడికి దోచుకున్నారు. 1,88,000 నగదుతో పాటు 3 ఖరీదైన మద్యం బాటిళ్లను తీసుకెళ్లిపోయారు. వెనక వైపు నుంచి షాపుకు కన్నం పెట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం షాపు మొత్తం గాలించి దొరికిన డబ్బుతో ఉడాయించారు. వెళ్తూ 3 ఖరీదైన బాటిళ్లను ఎత్తుకెళ్లారు. ఇదంతా లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయ్యింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి గోపినాథ్. దేవిక, మొత్తం మీద చిత్తూరు జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇళ్లలో ఎక్కడ పడితే అక్కడ అంటే దోపిడీకి పాల్పడుతున్న దొంగలు ఇప్పుడు ఏకంగా షాప్స్, దుకాణాలు, వైన్ షాపులు ఇట్లా ఏది పడితే అక్కడ పెద్ద ఎత్తున అంటే దొంగతనాలకు పాల్పడుతున్నారు. అయితే తాజాగా ఇవాళ అంటే గత అర్ధరాత్రి చిత్తూరు జిల్లాకు సంబంధించి పుంగనూరు నియోజకవర్గం, అదేవిధంగానే రొంపుచర్ల మండలానికి సంబంధించి బొమ్మయ్య గారిపల్లిలో ఒక వైన్ షాప్ ఉంటుంది, ఎస్వీ వైన్ షాపు. అక్కడ కొంతమంది దొంగలు అంటే దాదాపుగా 3 ఉన్నట్లు అంటే అక్కడ షాపుకు సంబంధించిన అంటే సిబ్బంది చెప్తున్నారు. 3 దొంగలు కూడా వచ్చుంటారు అనేటువంటి అనుమానం అతను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ షాపుకు సంబంధించి ముందర అంటే వైన్ షాప్ లో దొంగతనం జరిగింది. వైన్ షాపుకు సంబంధించి ముందర స్వెటర్లు పగలగొట్టడం జరిగింది. అయితే ఎక్కువగా అంటే లాక్స్ ఎక్కువగా రాకపోవడంతో ఒకసారిగా వెనుదిరిగే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలోనే ఆ వైన్ షాప్ కు సంబంధించి వెనుక భాగంలో ఏకంగా గోడనే అంటే మొత్తం కూడా అంటే గోడను కొట్టి దాని తర్వాత దానికి రంధ్రం వేసి అందులో నుంచి లోపలికి ప్రవేశించి దొంగతనాన్ని పాల్పడడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఘటనలు సహజంగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇళ్లలో కావచ్చు, లేదంటే బంగారు షాపులు ఇట్లా, లేదంటే పెద్ద పెద్ద మాల్స్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ ఇళ్లకి అంటే మాల్స్ కి విధంగా గోడలకి కన్నాలు వేసి దాని తర్వాత లోపలికి వెళ్లి అక్కడ పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడుతూ ఉంటారు. అయితే వైన్ షాప్ లో కూడా ఒక్కసారిగా ఈ రకంగా వైన్ షాప్ లో ఈ రకమైనటువంటి ఘటన జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు కూడా అవాక్ అవడం జరిగింది. అయితే దీనిపైన పోలీసులు వెంటనే ఇవాళ ఉదయం అంటే ఎస్వీ వైన్స్ కి
సంబంధించిన సిబ్బంది వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం నేరుగా ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు అంటే దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం క్లూస్ టీమ్స్ ఇవన్నీ కూడా అంటే చాకచక్యంగా ఎంతో అంటే లోపలికి అంటే ఆ రంధ్రం వేసి రంధ్రం నుంచి లోపలికి వెళ్ళినటువంటి ఏదైతే ఈ దొంగలు అంటే ఆ సీసీటీవీలో రికార్డ్ అవ్వడం జరిగింది. సీసీటీవీలో మాత్రం ఒక వ్యక్తిగానే లోపలికి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. అయితే గోడకి రంధ్రం వేశాడు అంటే ఒక వ్యక్తికి అయ్యే ఛాన్స్ ఉండదు. దాదాపుగా ఒక 3, 4, 5 మంది ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అంటే వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తా ఉంది. అయితే దీనిపైన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. లోపలికి వెళ్ళినటువంటి దొంగ లోపల ఉన్నటువంటి దాదాపుగా 2 లక్షలు అంటే 1,88,000 రూపాయలు డబ్బులు తీసుకోవడంతో పాటు ఎందుకంటే నిన్న మొన్న ఇట్లా కంటిన్యూగా హాలిడేస్ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి సిబ్బంది వాళ్ళు బ్యాంకులో జమ చేసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అక్కడ కౌంటర్లోనే పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు చిరు ఉద్యోగులు నిలబడితే దాదాపుగా 10-15 వేల రూపాయలు జీతం ఉండదు. అలాంటిది చిరు ఉద్యోగుల్ని ఇబ్బందులు పెట్టే విధంగా ఇవాళ దాదాపుగా ఇంత పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడిన దొంగలపైన కఠిన చర్యలు తీసుకోవాలనేది ప్రధానంగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా బాధితులు చెబుతున్నారు. మొత్తం మీద ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అసలు ఎవరు అంటే ఎందుకంటే మనం చూస్తే విజువల్స్ లో కూడా చూస్తే ఆ వైన్ షాప్ ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున స్థానికులు కూడా ఉంటున్నారు. అలాంటిది వైన్ షాప్ లో ఇవాళ పెద్ద ఎత్తున ఈ రకంగా అంటే దోపిడీకి పాల్పడ్డారంటే ఇంకా ఇళ్లకు కల్లారి వేసి బంగారాన్ని ఆభరణాలు అంటే ఇంకేనా సరే మనుషులు ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంటుంది. అలాంటిది ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నప్పటికీ కూడా అంటే వీళ్ళ చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకడుగేస్తున్నారనే ఆరోపణలు అయితే పెద్దగా వినపడుస్తున్నాయి. అయితే ఎవరు అంటే స్థానికులుగా ఎవరైనా సరే ముట్టగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారా లేదంటే ఇతర ప్రాంతాల నుంచి దొంగలుగా చాకచక్యంగా ఎందుకంటే ఒక వైన్ షాప్ కి అది ఒక గోడకి కన్నం వేశారు అంటే ఖచ్చితంగా ఇది బయట ప్రాంతాలకు సంబంధించినటువంటి అంటే అన్నింటిలో ఆరితేరినటువంటి దొంగల ముఠాగానే భావిస్తున్నారు. దీనిపైన పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. వైన్ షాప్ లోకి ప్రవేశించిన తర్వాత 1,88,000 రూపాయల డబ్బులు తీసుకోవడంతో పాటు వెళ్తూ కొన్ని మద్యం బాటలను కూడా వాళ్ళ చేతులతో తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అదే కాకుండా సీసీటీవీలో రికార్డ్ అయ్యే దృశ్యాలను వాళ్ళ నోటికి మాస్క్ వేసుకున్నారు. సీసీటీవీలో కూడా రికార్డ్ అవ్వకుండా లోపలికి వెళ్ళిన తర్వాత ఎందుకంటే మనం ఒకసారి విజువల్స్ లో చూస్తే లోపలికి వెళ్ళేటటువంటి అంటే వెళ్తున్నటువంటి దొంగ కనపడుస్తాడే తప్ప బయట వచ్చేటువంటి పరిస్థితి లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత ఆ సీసీటీవీకి సంబంధించి రికార్డ్ అయ్యేటువంటి చిప్స్ ను కూడా లాక్కొని అతను వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా పోలీసులు పరిశీలన చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఇలాంటిది రిపీటెడ్ కాకుండా ఎందుకంటే ఎస్సీ వైన్స్ లో జరిగినటువంటి దొంగతనానికి సంబంధించి పోలీసులు ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా ఉన్నారు. ఖచ్చితంగా ఆ ముఠా చుట్టుపక్కల ప్రాంతాలను తిరుగుతూ ఉంటారు. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళ వెంటనే అదుపులోకి తీసుకోవాలనేటటువంటి డిమాండ్ మాత్రం స్థానికుల నుంచి ఉంది. ఎందుకంటే ఇవాళ వైన్ షాప్ లోకి చొరబడి అంటే దానికి కన్నాలు వేసి అంటే గోడకి కన్నం వేసి లోపలికి చొరబడి పెద్ద ఎత్తున ఈ అంటే దొంగతనాలు పాల్పడ్డారు అంటే స్థానికులు చుట్టుపక్కల భయపడుతున్నారు. అంటే ఇళ్లకు కూడా కన్నాలు వేసి లోపలికి వచ్చి మనుషుల ప్రాణాలైనా తీయచ్చు. అదేవిధంగానే ఇంట్లో ఉన్నటువంటి నగదు బంగారు ఆభరణాలు కూడా తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. మరి ఎవరు ఇంత దారుణానికి పాల్పడ్డారనే దానిపైన మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరపాలనేదే స్థానికులుగా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దేవిక అయితే గోపీనాథ్ ఇప్పుడు స్థానికులు ఉన్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు. సో అది ఏదైతే లాక్ కానీ విరగొట్టేటప్పుడు కానీ ఆ గోడ పగలు కొడుతున్నారు కదా అప్పుడు స్థానికులు కానీ ఎవరు కూడా రాలేదంటారా? అండ్ ఈ దొంగతనం పక్కా ప్లాన్ ప్రకారమే చేశారంటారా? అంటే పక్కా ప్లాన్ కాదు కానీ అంటే రాత్రి సమయం అది కాకుండా చిత్తూరు జిల్లాలో ఇక్కడ చాలా అంటే గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అదే కాకుండా నిన్న అంటే అక్కడ అంటే అక్కడ వైన్ షాప్ కి సంబంధించిన సిబ్బంది వాళ్ళు చెబుతుంది ఏరా అంటే సాయి అక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది అతను చెప్తుంది ఏరా అంటే రాత్రి షాప్ క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత ఇవాళ ఉదయం వచ్చే లోపల అంటే షాప్ ముందు భాగంలో స్వెటర్లు పగలగొట్టినట్టు ఆనవాళ్లు ఉన్నాయి. అప్పటికే అనుమానం వచ్చిన తర్వాత బేగాలన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అయితే బేగాలు ఎక్కడ కూడా పగలేదు. మరి ఏంది ఆ స్వెటర్ అంతా కూడా డ్యామేజ్ అయి ఉన్నట్లు తెలుస్తా ఉంది. అంటే ఒక అనుమానంతోనే షాప్స్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళడం జరిగింది. అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత కౌంటర్లో చూస్తే 1,88,000 రూపాయల డబ్బు కూడా మొత్తం కూడా తీసేసుకోవడం జరిగింది. ఇంకా అదే కాకుండా ఆ ర్యాక్స్ లో ఏర్పాటు చేసినటువంటి అంటే మద్యం బాటలు కూడా తీసుకోవడం జరిగింది. మరి వేసిన బేగాలు వేసినట్టే ఉన్నాయి. షాప్ అయితే అంటే స్వల్పంగా ధ్వంసమైంది. మరి ఎలా లోపలికి ప్రవేశించారు దొంగలు? ఒకవేళ దొంగతనం జరుగుంటేనటువంటి ఒక అనుమానం అతను వ్యక్తం చేసి చుట్టూ గోడలన్నీ కూడా చెక్ చేసే నేపథ్యంలో గోడకి రంధ్రం వేసి అందులో నుంచి కూడా బయట ప్రాంతం అంటే షాప్ వెనుక నుండి కూడా గోడకి రంధ్రం వేసి లోపలికి ప్రవేశించినట్లు దొంగలు గుర్తించడం జరిగింది. అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
అతను అక్కడ పనిచేస్తున్న సిబ్బంది సాయి. వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని ప్రస్తుతానికి విచారణ జరుపుతున్నారు. అయితే ఇవాళ వైన్ షాప్ కు సంబంధించి దాదాపుగా 1,88,000 రూపాయలు నగదులు అక్కడ నుంచి కూడా దొంగలు ఎత్తుకొని వెళ్లారు అంటే తీవ్రమైనటువంటి నష్టం ఆ సిబ్బందికి కావచ్చు, లేదంటే వాళ్ళకి యజమానులకు సంబంధించి. అదే కాకుండా ఇది ఒక పోలీసులకు ఒక సవాల్. ఎందుకంటే ఈ రోజు వైన్ షాప్ పైన దాడి చేసి ఈ విధంగా పెద్ద ఎత్తున దొంగతనానికి పాల్పడ్డారు అంటే ఖచ్చితంగా రేపో మాపో మరికొద్ది రోజుల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాలపైన కూడా ఈ ముఠా ఎవరైతే ఉంటారో స్థానిక నివాసాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ ఇళ్లలో కూడా దొంగతనాలకు పాల్పడే అవకాశం అయితే ఉంది. ఇదే అనుమానాన్ని స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ముఠాకు సంబంధించి ఎవరు అంటే స్థానికులుగా ఎవరైనా సరే ముఠాగా ఏర్పడి ఈ రకంగా చేశారా, లేదంటే బయట ప్రాంతాలు, ఎందుకంటే గోడ కన్నం వేసి లోపలికి ప్రవేశించారు అంటే ఖచ్చితంగా ఆరితేరినటువంటి ముఠాగానే చెప్పుకోవచ్చు. మరి వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా వెంటనే అదుపులోకి తీసుకొని ఆ బాధితుడికి న్యాయం చేయాలి. అది కాకుండా మరోసారి ఇలాంటిది ఘటన జరగకుండా చర్యలు తీసుకోవాలనేదే స్థానిక ప్రజలతో పాటు వైన్ షాప్ కు సంబంధించినటువంటి సిబ్బంది కూడా డిమాండ్ చేస్తున్నారు. దేవిక. రైట్, థ్యాంక్ యూ గోపినాథ్. పులివెందుల ఎన్నికలపై హోంమంత్రి అనిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఆవిడ ఎంత బాధపడ్డారన్న సంగతి కూడా సొంత చెల్లెలే బయటకు వచ్చి వాళ్ళ ఫాదర్ జన్మదిన సందర్భంగా మాట్లాడటం అనేది నిజంగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎటువంటి వ్యక్తిని లాస్ట్ 5 సంవత్సరాలు సీఎం చేశారన్న సంగతి కూడా. తప్పులేదండి, ఎస్ తప్పులేదు. ఆవిడ బాధ, ఆవిడకి ఆ హక్కు ఉంది. ఎందుకంటే తండ్రిని అంటే మామూలుగా ఏదో జబ్బు చేసో లేకపోతే ఏదో రకంగా చనిపోవడం అన్నది వేరు. తండ్రిని కళ్ళ ముందు తను అంత క్రూరంగా చంపేసరికి ఏ కూతురికైనా ఆ బాధ ఉంటుంది. అందులోని సొంత మనుషులే చేశారు ఈ పని అనేసరికి ఇంకా పెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఆ పెయిన్ కొద్ది తను మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్ ఆవిడకి ఆ హక్కు ఉంది. అంటే 10,000 ఓట్లకి సంబంధించి ప్రామాణికంగా మనం తీసుకుంటాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఏంటి ఇక్కడ ఏదో అంటారు కదా, చిన్న పావునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ఒక సీఎం చేసిన వ్యక్తి, ఒక ఎంపీ చేసిన వ్యక్తి, సుమారుగా 20 సంవత్సరాలు రాజకీయంగా ఉన్న వ్యక్తి, ఇంతకుముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, అంటే తండ్రి నుంచి కూడా రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది క్లారిటీ కూడా లేకుండా నోటుకొచ్చినట్టు ట్విట్టర్లోని వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలు, వాళ్ళ నాయకులు బయటకు వచ్చి నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము ప్రజలకి ఆన్సరబుల్. దయచేసి ఇక్కడ పులివెందుల ప్రజలకి కానీ రాష్ట్ర ప్రజలకి కానీ మేము ఆన్సరబుల్. కాబట్టి నేను ఈరోజు వచ్చి కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది. అక్కడ మీరు 10,000 ఓట్లు కాదు, మీరు 2,000 ఓట్లు కాదు, 1000 ఓట్లు కూడా నేను వచ్చేలాగే మాట్లాడతా. దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలా అనుకుని మీరు అనుకుంటే కనుక అది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. కానీ నేను మీరు 2,000 ఓట్లు ఉన్నాయండి, 1000 ఓట్లు ఉన్నాయండి, ప్రజలకు మేము జవాబుదారీతను. అక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని వాళ్ళు తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి అది కాదు, ఇది జరుగుతుంది, ఇది జరిగింది అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి నేను ఇక్కడ కూర్చున్నా. అది 10,000 ఓట్ల, 30,000 ఓట్ల, 10 లక్షల ఓట్ల, 1000 ఓట్ల కాదు. ఆ 1000 ఓట్లు ఉన్నా కూడా మా బాధ్యత మేము నెరవేర్తిస్తాం. ఊరుకోండి సార్, అది దీని కంపారిజనే ఉండదు. నడుస్తుంది సార్, నడవనండి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలోని వాక్ స్వతంత్రం అన్నది ఒక హక్కు ఉన్నది అని మీరే అంటుంటారు. కాబట్టి రాస్తారు. పొలిటికల్గా మేము ఎంతవరకు తీసుకోవాలో మేము అంతవరకే మేము తీసుకుంటాము. మిగతాదంతా విని నవ్వుకుంటాం అంతే. సిట్టు విచారణలో తేలుతుంది కదా, వాళ్ళ పన్నాలు చేసుకునేవ్వండి. మనం ఎందుకు ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి?
నథింగ్, ఎనీథింగ్ ఎల్స్? మీ దగ్గర నుంచి మంచి క్వశ్చన్స్ వస్తుంటాయండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయంటే మొన్న కూడా ఏదో అడిగారు కదా మమ్మల్ని, ఎవరికి వాళ్ళం మేము గెలుస్తామనే మేము పోటీలో దిగుతాం, గెలుస్తామనే